హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ముందుగా మీకు అందరికీ కూడా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలండి. సో మనకు దేవీ నవరాత్రులు అయితే గనక స్టార్ట్ అయిపోతాయి. అక్టోబర్ 3వ తారీఖు మనకు దేవీ నవరాత్రులు అండి. సో దేవీ నవరాత్రుల్లో మనం 9 రోజులు కూడా అమ్మవారిని అనేది మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. సో మనం అమ్మవారి పూజ చేసుకునేప్పుడు అఖండ దీపం ఉండాలి కదా. సో అఖండ దీపము ఆనవాయితీ ఉండే వాళ్ళే మనము అఖండ దీపం పెట్టుకోవాలన్నా, లేదా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అఖండ దీపం అనేది వెలిగించుకోవచ్చునా అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే కలశం ఆనవాయితీ ఉండే వాళ్ళే కలశం కూడా మనం పెట్టుకోవాలా లేదా అనేది తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో మనకు దేవీ నవరాత్రులు అయితే దగ్గరలోనే ఉన్నాయండి. అక్టోబర్ 3వ తారీఖు మనకు దేవీ నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ అయితే పెద్ద దీపం అనేది తెచ్చుకోవాలండి. సో మనకు అఖండ దీపం అంటే కొంచెం పెద్ద సైజు ఉండాలి. సో మనకు 9 రోజులు కూడా మనకు వెలుగుతూ ఉండాలి కాబట్టి పెద్ద దీపం అయితే తెచ్చుకోవాలా. సో నేను ఇంట్లో ఉండేది వాడుతూ ఉండానండి. సో ఇంకా దేవి నవరాత్రులు అయితే కొత్త దీపం అనేది తెచ్చుకొని నేను అమ్మవారికి అఖండ దీపం అనేది వెలిగించాను. ఇక్కడ ఒత్తి చూసినారు కదా, 2 రకాల ఒత్తులు ఉంటాయండి. అఖండ ఒత్తులు అయితే సో నేనైతే ఈ మాదిరి ఒత్తి అయితే తెచ్చుకున్నాను. మీకు కూడా అందుబాటులో ఉంటే ఇదే మాదిరి ఒత్తి తెచ్చుకోండి. ఇక్కడ ఒత్తి అయితే చూసినారు కదా, 2 రకాలు ఉంటాయండి. ఒకటి అయితే అఖండ ఒత్తి అయితే పురి ఒత్తి మాదిరి ఉంటుంది. ఈ మాదిరిగా ఒత్తి అయితే 9 రోజులు కూడా బాగా వెలుగుతుందండి. కొండ ఎక్కుతుందని భయమే ఉండదు. సో ఇలాంటి ఒత్తి మీకు దొరికితే తెచ్చుకొని ఒక నైట్ అంతా కూడా మామూలుగా నువ్వుల నూనెలో మనం నానేసి పెట్టినామంటే ఒత్తి అనేది బాగా వెలుగుతుంది. లేదంటే 1 గంట ముందైనా ఒత్తి అనేది నూనెలో నానేసి పెడితే బాగా వెలుగుతుంది. సో మనము దీపప్రమిద బాగా శుభ్రంగా క్లీన్గా కడిగేసుకొని నిమ్ము లేకుండా తుడిచేసుకొని ఇలా పసుపు కుంకుమతో మనము అలంకరణ అనేది నిండుగా చేసుకోవాలండి. పసుపు అంతా కూడా రాసేసుకున్నాక ఎక్కడ కొదవ లేకుండా పసుపు అనేది రాసేసుకొని మనం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా మొత్తం కూడా. సో ఈ మాదిరిగా అయితే కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలండి. సో నిండుగా అలంకరణ చేసుకుంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి నిండుగా అలంకరణ చేస్తే. సో ఈ 9 రోజులు కూడా మనం ఈ దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు అయితే కనుక. సో నమ్మకంతో ఆ తల్లి పూజ చేసినామంటే అంతా మంచి జరుగుతుంది. ఆనవాతి ఉండాలని అవసరం లేదండి. సో ఈ మాదిరిగా మనము అఖండ దీపం వెలిగించుకోవాలనుకుంటే కనుక దేవి నవరాత్రుల్లో బ్రహ్మ ముహూర్తంలోనే అఖండ దీపం అనేది వెలిగించుకోవాలా ఫస్ట్ రోజే. సో మనం ముందే ఇండ్లంతా కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి పొద్దున్నే ఒక 4 గంటలకు లేసినా కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి పూజ అనేది చేసుకుని అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చునండి. పూజా మందిరంలో కానీ లేదంటే సపరేట్గా ఈశాన్య మూలైనా మనము అమ్మవారి పీఠ అనేది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కన్నా ప్లేట్ కూడా ఈ మాదిరి పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకొని ఈ మాదిరి ఊరి ధాన్యం అనేది వేసుకుంటా ఉన్నాను. సో మేమైతే కన్నా వడ్లు అంటామండి. సో మనము అఖండ దీపం కింద ఈ మాదిరి వడ్లు వేసి మనం అఖండ దీపం పెడితే చాలా మంచిది. సో చాలా మంది కూడా బియ్యం అనేది వేస్తారు. సో ఈ మాదిరి వడ్లు అనేది వేసుకుంటే చాలా మంచిదండి. సో దానిపైన కూడా కొంచెం ప్లేట్లు మనం 3 పిరికెళ్ళు అనేది వేసుకొని వడ్లు అయితే కన్నా లివలుగా చేసుకొని దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని తర్వాత మనము దీపప్రండి అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడైతే కన్నా అమ్మవారి పీట అనేది వేసినానండి. ఎర్రటి క్లాత్ అనేది వేసుకోవాలి. అమ్మవారికి అయితే కన్నా అమ్మవారికి ఎర్రటి క్లాత్ అంటే చాలా ఇష్టము. సో అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి కాబట్టి ఫస్టే పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసేసుకొని అమ్మవారికి నేను పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని నిండుగా అమ్మవారికి పసుపు కుంకాలు కూడా పెట్టినాను. అఖండ దీపం కూడా మనము ఫస్ట్ నూగల నూనె వెలిగించి 9 రోజులు కూడా నూగల నూనెతోనే మనం దీపారాధన అనేది చేయాలా. లేదంటే కన్నా ఆవు నెత్తితో మనం అఖండ దీపం వెలిగించే కన్నా 9 రోజులు కూడా ఆవు నెత్తితోనే మనము దీపారాధన అనేది చేయాలండి. సో మనము ఈ అఖండ దీపం అయితే కొండ ఎక్కకుండా చూసుకోవాలా జాగ్రత్తగా. సో ఒకవేళ మామూలుగా ఏమన్నా కొండ ఎక్కిందంటే సో మళ్ళీ మనము ఏం చేయాలంటే ఆ ఒత్తి అంతా కూడా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని సేమ్ యథావిధిగా ఇదే మాదిరిగా పూజ అనేది చేసుకోవాలి. క్షమాపణ అనేది చెప్పుకోవాలి అమ్మవారికి అయితే కన్నా.
సో అఖండ దీపం అయితే గన కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిదండి. సో మీకు వీలైతే గన అఖండ దీపము అలాగే కలశం అనేది పెట్టుకోండి, చాలా మంచిది. సో కొంతమందికైతే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు, లేదా ఇంట్లో ఎక్కువ పని ఉండే వాళ్ళైతే గన కలశము అలాగే అఖండ దీపం అనేది పెట్టుకోలేరు. సో మామూలుగా మనము అమ్మవారి ఫోటో పెట్టుకొని డైలీ కూడా అమ్మవారికి దీపం అనేది పెట్టుకొని ఏదన్నా నైవేద్యం సమర్పించుకొని అమ్మవారి పూజ చేసుకునే కూడా ఆ అమ్మ కరుణ కటాక్షం మన పైన ఉంటుందండి. సో అఖండ దీపం పెట్టుకుంటాము, మేము జాగ్రత్తగా చూసుకుంటాము అంటేనే అఖండ దీపం అనేది పెట్టుకోండి, చాలా మంచిదండి అఖండ దీపం పెట్టుకుంటే గన. సో అఖండ దీపం ఈ మాదిరిగా మనము అమ్మవారి కళ్ళు ఉండేట్టుగా చూసుకొని ఏకారతితో కానీ లేదంటే అగరబత్తులతో కానీ మనము వెలిగించుకోవాలా. సో అఖండ ఒత్తి మనకు కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా ఎలగదు కాబట్టి కొంచెం కర్పూరం నలిపేసి చేతికిలో మనం ఆ ఒత్తికి అనేది రాసినామంటే ఫాస్ట్‌గా ఎలుగుతుందండి. సో ఈ మాదిరిగా మనము దీపారాధన అనేది వెలిగించేసినాక అఖండ దీపానికి మనము ధూపము అలాగే మనము నైవేద్యం అనేది సమర్పించుకొని పసుపు కుంకుమ కూడా సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోవాలా. అలాగే ఆ అగ్నిదేవుని కూడా తలుచుకొని మనము నమస్కారం చేసుకోవాలా. సో మనము మామూలుగా మిగతా మనం దీపాలు కూడా వెలిగించినాం కాబట్టి వాటికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని పూలతో కూడా మనము అలంకరణ అనేది చేసుకొని సో ధూపం కూడా ఇచ్చేసి ఫస్ట్ మనము ఏది చేసినా గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి నేను గణపతి పూజ అనేది చేసేసినానండి. సో ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత ఇక్కడైతే నేను పూజ అనేది చేసినాను. సో మనము అమ్మవారి పూజ చేయాలన్నా కూడా ఫస్ట్ మనము అఖండ దీపం అనేది వెలిగించినాక మిగతా దీపాలన్నీ కూడా వెలిగించుకొని అఖండ దీపానికి మనము పసుపు కుంకుమ అక్షింతలు అనేది సమర్పించుకొని అలాగే ధూపం కూడా ఇచ్చి తర్వాత మనము నైవేద్యం అనేది సమర్పించాలండి అఖండ దీపానికి కూడా మనము. సో డైలీ కూడా మనము ధూపం అనేది ఇచ్చి నైవేద్యం కూడా సమర్పించుకోవాలా అఖండ దీపానికి అయితే కనుక. సో మిగతా దీపాలకు కూడా పసుపు కుంకుమ అలాగే పుష్పాలు కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ లేదంటే లలితా సహస్రనామం కానీ లేదంటే మీకు ఏదన్నా మీకు వచ్చినటి అమ్మవారి అష్టోత్తరాలు లేదంటే మీకు ఏమి రాకపోయినా కూడా ఫోన్లో కూడా మీరు అమ్మవారి అష్టోత్తరాలు పెట్టుకొని మీరు ఇంట అమ్మవారికి అర్చన అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అమ్మవారి అష్టోత్తరం అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకొని మనము పంచహారతి కానీ లేదంటే కర్పూరం హారతి కానీ అమ్మవారికి ఇచ్చి అమ్మవారి నమస్కారం చేసుకొని సో అమ్మవారికి అమ్మ ఈ 9 రోజులు కూడా నీ పూజ చేసుకునేలా నీ పూజ చేసుకునే శక్తిని మాకు ప్రసాదించు తల్లి, ఎలాంటి ఆటంకి అడ్డంకి రాకుండా నీ పూజ చేసుకునే శక్తిని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారికి అయితే వేడుకోవాలా. సో మనం ఈ 9 రోజులు కూడా అఖండ దీపం అనేది కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. సో మనం అఖండ దీపం వెలిగించినాక ఇంటికి అనేది మనం బీగం వేయకూడదండి. సో ఎప్పుడైనా కానీ మనము బయటికి వెళ్ళాలంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలా. సో అలాంటి మీకు ఎవరు లేరు, మేము తప్పకుండా మేము బయటికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే అఖండ దీపం అనేది పెట్టుకోకూడదు. సో మనం అఖండ దీపం పెట్టే తలకి ఇంట్లో ఎవరో ఒక్కరన్నా ఉండాలా, ఇంటికి అనేది బీగం వేయకూడదు. సో అలాగైతే చేసుకోండి, అఖండ దీపం అనేది పెట్టుకోండి. మీకు వీలు లేకపోతే అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని డైలీ కూడా అమ్మవారికి ఏదన్నా మీ సోమత తగ్గట్టు బెల్లం కానీ లేదంటే పాలు కానీ లేదంటే మీకు వీలైతే ఏదైనా నైవేద్యమైనా పెట్టి దీపం వెలిగించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు పొద్దున సాయంత్రము. లేదు మాకు వీలైతుంది మేము అఖండ దీపము పెట్టుకుంటామంటే సో తప్పకుండా మీరు కూడా అఖండ దీపం అనేది వెలిగించుకోండి అమ్మవారి ఫోటో పెట్టుకొని. సో చాలా మంచిదండి అఖండ దీపం పెట్టుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. సో మనము నమ్మకంతో ఆ తల్లి పూజ చేసినామంటే చాలా మంచిది. సో మనం ఈ మాదిరిగా అఖండ దీపం పెట్టుకొని మనం పూజ చేయాలంటే కనుక నాన్ వెజ్ తినకూడదు, అలాగే బ్రహ్మచారి అనేది పాటించాలా. సో మనము అఖండ దీపం వెలిగించినప్పుడు ఇంటికి అనేది తాళం వేయకూడదు, ఇంట్లో ఎవరో ఒక్కరన్నా ఉండాలా. సో ఈ మాదిరిగా అయితే చేయండి, చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.